ఒక వీడియోకు వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి? లేదా కెమెరా ముందు ఒక ఆర్టికల్‌ను చదివి కెమెరా ముందు ఎలా మాట్లాడాలి? లేదా మీరు ఒక కంటెంట్‌ను ఎలా తయారు చేయాలి? ఎలా రాయాలి? ఎలా సృష్టించాలి? ఎలా ఆలోచించాలి? ఎలా భావాలు సృష్టించాలి? ముఖ్యంగా వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి? కెమెరా ముందు ఎలా మాట్లాడాలి? అనేది తెలుసుకుందాం. ఉదాహరణకి నేల మీద మనిషి ఏం చేస్తాడు? భూమి ఆకర్షణకు లోనవుతాడు. భూమి ఆకర్షణ శక్తికి లోనై ఉంటాడు. కానీ చంద్రమండలంలో ఏమవుతాడు? ఇదే మనిషి అటు కాళ్ళు అటైతే తల కిందకైతది. అంటే ఇప్పుడు రాకెట్ ఉన్నది. నేల మీద పైకి పోతది. చంద్రుని ఏరియాలోకి పోగానే అటు ఆకర్షణకు లోనైద్ది. అప్పుడు దాని వెనకది అటు సైడ్ తల పైకెద్దనమాట. అట్లా అనమాట. అలా మారుతది. అయితే ఇక నేను చెప్పేదంటే భూమి ఆకర్షణ శక్తి ఇక్కడున్నది కాబట్టి రాకెట్ ఇటుంటది. తల పైకైతది. తోక కిందకుంటది కదా! ఇక్కడ భూమి ఆకర్షణ శక్తిని కోల్పోయి, తప్పించుకొని చంద్రమండలం యొక్క ఆకర్షణకు లోనైతే ఎలా ఉంటుందో అలా మారాలిక్కడ. రాకెట్ అనుకో ఎలా అవుతుంది? అగో ఆ విధంగా చెప్పాలనమాట. మనము మన ఆలోచన, మన భావాలు, మన వాయిస్ ఓవర్, మన గొంతు, మన శరీరం అంతా ఇక్కడి భూమి ఆకర్షణ శక్తిని కోల్పోవాలి. పూర్తిగా కోల్పోయి అక్కడికి లోనైనప్పుడు ఎలా అవుతామో అలా ఇక్కడ మారాలనమాట. అగో అదనమాట. అలా మాట్లాడాలనమాట. ఇక్కడిది ప్రభావం అస్సలే ఉండదు. పూర్తిగా కోల్పోవాలి. అక్కడ దానికి లోన్ కావాలనమాట. ఇలా చెప్పండి. వాయిస్ ఓవర్ గానీ, కెమెరా ముందు మాట్లాడడం గానీ, ఒక విషయం గురించి ఆలోచించడం గానీ, లేదా ఒక భావాలు పలికించడం గానీ, ఒకటి క్రియేట్ చేయడం గానీ, సృష్టించడం గానీ, క్రియేట్ చేయడం గానీ, క్రియేట్ చేసి చెప్పడం గానీ ఇలాగే చెప్పాలి.